వాక్యాలు చెప్పటం కాదండి, ఈ అనుసరించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతున్నా కానీ ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అనడానికి యేసుప్రభు వారి ప్రవర్తన ఎంత చక్కగా మనకు కనబడుతుంది చూడండి. హింసించు వారి కొరకు వారి యొక్క దేహము నాశనం అవ్వాలని కాదు ప్రార్థన చేయమంటే దాని అర్థం వారిలో సమాధానం కలగాలి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా, దేవుని యొక్క కాపుదల వారిని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క ప్రేమ వారు తెలుసుకున్నట్లుగా వాళ్ళ 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 తరపున మనం ఏం చేయలేదు సార్, క్షమాపణ అడగాలి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనండి, మనల్ని ఎవరైతే కఠినమైన పరిస్థితులకు తీసుకుని వచ్చారో వాళ్ళ నిమిత్తం మనం కనీసం ప్రార్థన కూడా చేయకపోగా వారి యొక్క కీడు మనం కోరుకుంటూ ఉండేవాళ్ళగా మనలో కొంతమంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి.